సరిపోతా సినిమా నాకైతే సరిపోయింది. ఆగస్ట్ 15న ఎన్నో రాడ్ మూవీస్ చూసిన తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అనిపించింది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంత పిసర్ కూడా బోర్ కొట్టకుండా తీస్తే మీ దృష్టిలో ఆ సినిమా హిట్టా కాదా? నా దృష్టిలో అయితే ఇట్స్ జస్ట్ హిట్. దీనికి సొల్యూషన్ ఏం లేదా సార్? సొల్యూషన్ ట్రైలర్ లో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో మూవీ కూడా యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. కాకపోతే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో దానికి ఒక మెట్టు ఎక్కువ ఉంటేనే కదా మనకి ఒక బ్లాక్ బస్టర్ ఫీల్స్ వచ్చేది. బట్ ఈ మూవీ జస్ట్ హిట్ గానే అనిపిస్తుంది. సినిమా స్టార్ట్ అయిన 15 minutes వరకు మనకి నాని యొక్క చైల్డ్ ఎపిసోడ్స్ వస్తాయి. ఆ ఎపిసోడ్స్ లో మన సాయి కుమార్ గారు కానీ అభిరామి గారు కానీ సూపర్ గా చేశారు. అభిరామి అంటే ఎవరో తెలుసా? మన వేణు చేసిన చెప్పవే చురుగాలిలో హీరోయిన్. ఈ సినిమాలో నాకు ఉన్న ఒక 2 కాంప్లికేషన్స్ ఏంటంటే విలన్ గా ఎస్జే సూర్య గారు చేస్తున్నారు. ప్రీవియస్ మూవీస్ అన్ని చూస్తే ఆయన స్క్రీన్ అంతా అట్రాక్ట్ చేసేస్తారు, ఒక లౌడ్ ఆర్టిస్ట్. అండ్ ఇటు పక్కన సాయి కుమార్ గారు సినిమా అంతా కూల్ గా ఉండాలి, బట్ సాయి కుమార్ గారి వాయిస్ అది చూస్తేనేమో చాలా బేస్ గా ఉంటుంది. సో ఆయన ఈ క్యారెక్టర్ కి యాప్ట్ అవుతారా లేదా అని ఆఫ్టర్ సామాన్యుడు సినిమా అనుకుంటా చౌపతి బాబుది, నేను సాయి కుమార్ గారిని ఇంత కూల్ గా ప్లెజెంట్ గా నవ్వితే కూడా అందంగా ఉన్నట్టు. నార్మల్ గా నా అనుకునే వాళ్ళకి ఏమైనా జరిగితే మన కోపం వస్తుంది, కానీ మా వాడికి వాడి కోపాన్ని బట్టి. మూవీస్ లో పాజిటివ్స్ గురించి తెలుసుకున్నట్టయితే నాని గారు మెల్లమెల్లగా టైర్ 1 హీరో రేంజ్ కి ఎదిగిపోతున్నారు. అండ్ కమింగ్ బ్యాక్ టు ఎస్జే సూర్య క్యారెక్టర్ లో అలా జీవించబడేశారు. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో నన్ను అడుగుతున్నాడు సుధావిడు. ఆయనలో ఒక సైకోతనం ఉంటుంది. ఆ సైకోతనం చూసినప్పుడు మనకు ఒక చిన్న చిరునవ్వు కూడా వస్తుంది. లైక్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లైక్ విలనిజం చేస్తున్న దాంట్లో కూడా కామెడీ కూడా పండించగలంటే ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ అన్నమాట ఈ జానరాకి. మూవీలో ఎక్స్ట్రీమ్ గా డ్యూటీ ఎక్కింది మాత్రం జేక్స్ బీజోయ్. అసలు ఆ బీజం పడతా ఉంటే సామి పంపు దగ్గర ఎస్జే సూర్య నాని సీక్వెన్స్ ఒకటి, అండ్ ఇంట్లో జరిగే సెకండ్ హాఫ్ లో వచ్చే ఫైట్ సీక్వెన్స్, ఈ రెండు అయితే టాప్ నాచ్ ఉంటుంది. బీజీ ఎంత మంది గురించి చెప్పుకుంటున్నామంటే వీళ్ళందరికీ ఒక బిగ్గెస్ట్ పిల్లర్ ఎవరు? మన వివేక్. మ్యాన్ నువ్వు తీసుకున్న స్టోరీ అంతేం లేదు, బట్ నువ్వు ఎంచుకున్న స్క్రీన్ ప్లే మాత్రం ఉంది సూపర్. అంతే మురళీ శర్మ అండ్ ఎస్జే సూర్య కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంటది. ఈ ఇద్దరి కాన్ఫ్లిక్ట్ లోకి నానిని తీసుకురావడం, వీళ్ళిద్దరికి మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఆ సోకులపాలెం ఎపిసోడ్. పోతారు, మొత్తం పోతారు. ఒక్కొక్క చిన్ని లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ అన్ని ఒక్కొక్కటి మూడేసుకుంటా అందరూ ఒక చోట తీసుకొస్తారు చూడు. దట్ ఈస్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే. సో రీసెంట్ టైమ్స్ లో నేను చూసిన మూవీస్ లో ది బెస్ట్ స్క్రీన్ ప్లే. స్టోరీ మాత్రం బెస్ట్ కాదు, ఓన్లీ స్క్రీన్ ప్లే ఇస్ ద బెస్ట్. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే, నెగిటివ్ అంటే నెగిటివ్ కాదు, ఇట్స్ బేసికల్లీ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఈ సోకులపాలెం అనే ఎపిసోడ్ ఏదైతే ఉందో నాకైతే అసలు ఏం నక్కలేదు. లైక్ ఎన్నో మూవీస్ లో చూసాం, లైక్ ఆ ఊరంతా కష్టాల్లో ఉంటది, హీరో ధైర్యం నింపాలి, విలన్ కి ఎగనెస్ట్ గా తిరగాలి. ఈ టెంప్లెట్ మనం ఎన్నో సినిమాల్లో చూసాం. ఈ సినిమాలో ఏదైనా కొత్తగా చూపించారా అంటే లైట్ గా స్టూవర్ట్ పురం అనే ఎపిసోడ్ ని టచ్ చేసినట్టు చేశారు, కానీ నాకైతే అంత సాటిస్ఫాక్షన్ అనిపించలే. ఈ పార్ట్ లో వేరేది ఏదన్నా ట్రై చేసి ఉంటే ఇట్ కుడ్ బి లైక్ బ్లాక్ బస్టర్. అండ్ దాట్స్ ఇట్. దగ్గరలో ఎటువంటి మంచి సినిమాలు కూడా లేవు కాబట్టి మన సినిమా సరిపోతా శనివారం గోయింగ్ టు బి ఎ హ్యూజ్ బ్లాక్ బస్టర్ అనమాట. నా రివ్యూ నా ఒపీనియన్స్ కనుక మీకు నచ్చినట్టయితే, అలానే మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. జస్ట్ ఒక ఇంట్రాక్షన్ లాగా అంతే. మీకు నచ్చినట్టయితే ఆశీష్ యువన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మేము ఇన్స్టాగ్రామ్ లో మూవీ గ్రిల్ అనే ఒక పేజ్ కూడా రన్ చేస్తున్నాం, సో అక్కడ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్.